शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतु बलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशितजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 67వ సర్గము. రామలక్ష్మణులు జటాయువును కలుసుకొనుట, శ్రీరాముడు ఆ పక్షిరాజును అక్కున చేర్చుకొని ఏడ్చుట. పూర్వజోప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. రఘువీరుడు ఎదుటివారు చెప్పిన మాటల అంతరార్థమును వెంటనే గ్రహింపగల శక్తిశాలి. అతడు అగ్రజుడే అయినప్పటికీ తనకంటే చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తియుక్తముగా పలికిన వచనముల సారాంశమును సంతోషముతో గ్రహించెను. బాలాదపి సుభాషితం అని గదా స్మృతివాక్యము. సన్నిగృహ్య మహాబాహు ప్రవృత్తం కోపమాత్మనః అవష్టభ్య ధనుశ్చిత్రం రామో లక్ష్మణమబ్రవీత్. మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు తనను ఆవేశించిన కోపమును పూర్తిగా నిగ్రహించుకొనెను. చిత్రమైన తన ధనుస్సును ప్రక్కన పెట్టెను. పిమ్మట అతడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. కిం కరిష్యావహే వత్స క్వవా గచ్చావ లక్ష్మణ కేనోపాయేన పశ్యేయం సీతామితి విచింతయా. నాయనా లక్ష్మణ, ఇప్పుడు మనం ఏమి చేయుదము, ఎక్కడికి వెళ్ళుదము, సీత జాడ తెలుసుకొనుటకు తగిన ఉపాయమును ఆలోచించుము. తం తథా పరితాపార్థం లక్ష్మణో రామమబ్రవీత్. ఇదమేవ జనస్థానం త్వమన్వేషితుమర్హసి రాక్షసైర్బహుభిః కీర్ణం నానాద్రుమలతాయుతం సంతీహ గిరిదుర్గాణి నిర్ధరాః కందరాణి చ గుహాశ్చ వివిధా ఘోరా నానామృగగణాకులాః ఆవాసాః కిన్నరాణాం చ గంధర్వ భవనాని చ తాని యుక్తో మయా సార్ధం త్వమన్వేషితుమర్హసి. అట్లు ఆర్తితో పరితపించుచున్న శ్రీరామునితో లక్ష్మణుడు ఇట్లనెను. అన్నా, ఈ దండకారణ్యము పెక్కుమంది రాక్షసులతో నిండి ఉన్నది. ఇందు వివిధములకు వృక్షములు లతలు దట్టముగా వ్యాపించి ఉన్నవి. మొదట జానకీదేవిని ఈ వనమున వెదుకుదము. ఇందు సులభముగా అడుగిడరాని కొండలు, పగిలియున్న బండలు, లోయలు, కొండచర్యలు, గుహలు గలవు. ఇచ్చట భీతిగొల్పెడి వివిధములకు మృగములు సంచరించుచుండును. ఈ జనస్థానమున కిన్నరుల ఆవాసములు, గంధర్వుల భవనములు ఉన్నవి. మనం ఇరువురము వీటినన్నింటినీ గాలింతము. త్వద్విధా బుద్ధి సంపన్న మహాత్మానో నరర్షభ
ఆపత్సున ప్రకంపంతే వాయువేగై రివాచలా. ఓ మహాపురుష, ఎంతటి పెనుగాలులకైనను చలింపని కొండల వలె నీ వంటి ప్రజ్ఞాశాలురైన మహాత్ములు ఎంతటి ఆపదలు ఎదురైనను తొణకరు. ఇత్యుక్తస్తద్వనం సర్వం విచచార సలక్ష్మణః క్రుద్ధో రామః శరం ఘోరం సంధాయ ధనుషిక్షురం. శత్రు సంహారమునకై రోషముతోనున్న శ్రీరాముడు లక్ష్మణుని పలుకులను వినిన పిమ్మట క్షురము అను భయంకరమైన శరమును ధనుస్సునందు సంధించి తమ్మునితో కూడి ఆ వనమంతయును వెదుకసాగెను. తతః పర్వత కోటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధ్రం జటాయుషం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్. అనేన సీతా వైదేహి భక్షితా నాత్ర సంశయః. గృధ్రరూపం ఇదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షిం ఆస్తే సీతాం యథాసుఖం. ఏవం ఏనం వధిష్యే దీప్తాస్త్యైః ఘోరైర్బాణైరా జిహ్మగైః. కొంత తడవునకు పర్వత శిఖరము వలె మహాకాయము గలవాడు పుణ్యాత్ముడు అయిన జటాయువును శ్రీరాముడు చూచెను. అప్పుడు ఆ పక్షిరాజు రక్తసిక్తమైన శరీరముతో నేలపై పడి ఉండెను. గిరిశృంగము వలెనున్న ఆ జటాయువును గాంచిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. తమ్ముడా, విదేహ రాజకుమారి అయిన సీతాదేవిని భక్షించినవాడు ఇతడే, ఇందులకు సందేహము లేదు. ఈ కాననమున గ్రద్ద రూపమున సంచరించుచున్న రాక్షసుడితడు. విశాలాక్షి అయిన సీతను భక్షించి ఇచట హాయిగా కూర్చొని ఉన్నాడు. సూటిగా సాగిపోగలిగి పదునుదేలి మెరయుచున్న నా బాణములతో ఇతనిని ఇప్పుడే వధించెదను. ఇత్యుక్త్వా అభ్యపత గృధ్రం సంధాయ ధనుషిక్షురం క్రుద్ధో రామః సముద్రాంతం కంపయన్నివ మేదినీం. ధనుస్సునందు క్షురమను పేరుతో అర్ధచంద్రాకారము గల బాణమును ఎక్కుపెట్టి ఉన్న రాముడు ఇట్లు పలికి మిగుల క్రుద్ధుడై సముద్రముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలమును కంపింపజేయుచున్న వాని వలె ఒప్పుచూ ఆ గృధ్రము మీదికి దాడికి వెడలెను. తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమం అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. యామోషధీమివాయుష్మన్ అన్వేషసి మహావనే సా దేవి మమ చ ప్రాణ రావణేనో భయం కృతం త్వయా విరహితా దేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమానా మయా దృష్ట రావణేన బలీయస. నోట రక్తపు నురుగలను గ్రక్కుచున్న ఆ పక్షిరాజు దీనుడయున్న దాశరథితో ఇట్లు దైన్యవచనములను పలికెను. ఓ ప్రభు, ఈ మహారణ్యమునందు గొప్ప ఓషధి కొరకు వలె సీతాదేవికై అన్వేషించుచున్నావు. జానకిని అపహరించినవాడు ఒక రాక్షసుడు. అతని పేరు రావణుడు. నా ప్రాణములను కూడా అతడే హరించెను. సీతాం అభ్యవపన్నోహం రావణశ్చ రణేమయా విధ్వంసిత రథశ్చాత్ర పాతితో ధరణీతలే. ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్య శరావరం అయమస్య రథో రామ భగ్నః సాంగ్రామికో మయా అయం తు సారథిస్తస్య మత్పక్ష నిహతో యుధి. ఓ రామ, నీవును లక్ష్మణుడును ఆశ్రమమున లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలశాలి అయిన రావణుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూచితిని. వెంటనే నేను జానకీదేవిని ఆదుకొనుటకై ఆమెను సమీపించి రావణుని నిలువరించి తిని. మా ఇరువురి మధ్య జరిగిన ఆ యుద్ధమున నేను రావణుని రథమును ధ్వంసమునర్చి తిని. ఆ మరుక్షణముననే అతడు నేలపై పడిపోయెను. అతని ధనుస్సును ముక్కలు చేసి తిని, కవచమును ఛేదించి తిని, యుద్ధ రథమును శిథిలమనర్చి తిని. అవి అన్నీను ఇదిగో ఇక్కడనే పడి ఉన్నవి. ఇదిగో రణరంగమున నా రెక్కల ధాటికి నేలగోలియున్న ఈతడే రావణుని రథసారథి. పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణః సీతాం ఆదాయ వైదేహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతు త్వమర్హసి. యుద్ధమొనర్చి మిగుల అలసియున్న నా యొక్క రెక్కలను ఆ రావణుడు తన ఖడ్గముచే ఖండించి వైదేహిని తీసుకుని ఆకాశమునకు ఎగిరిపోయెను. నేను ఇంతకుముందే రావణుని చేతిలో దెబ్బతిని ఇంటిని. ఈ స్థితిలో నన్ను నీవు చంపదగదు. రామస్తస్యతు విజ్ఞాయ బాష్పపూర్ణ ముఖస్తదా ద్విగుణీకృత తాపార్తః సీతాసక్తాం ప్రియాం కథాం గృధ్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహద్దనుః నిపపాత వసో భూమౌ రురోధ సహలక్ష్మణః.
తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి యొక్క అపహరణ గాథను జటాయువు నుండి పూర్తిగా వినినంతనే శ్రీరాముడు బొటబొటా కన్నీరుగార్చెను. సీతను రక్షించుటకై ప్రాణములను సైతము తెగించి పోరు సల్పి రావణుని ఖడ్గదాటికి రెక్కలు ముక్కలై పడి ఉన్న జటాయువును చూచుటతో ఆర్తితో పరితపించుచున్న శ్రీరాముని శోకము రెండింతలాయెను. వెంటనే ఆ రఘువరుడు తన కోదండమును ప్రక్కనబెట్టి జటాయువును కౌగిలించుకొని దుఃఖ పరవశుడై నేలకు జారి ఏడువసాగెను. జటాయు యొక్క దీనస్థితికిని అన్న యొక్క శోక పరితాపములకును తల్లడిల్లి లక్ష్మణుడును విలపింపదొడగెను. ఏకం ఏకాయనే దుర్గే నిస్వసంతం కథంచన సమీక్ష దుఃఖితతరో రామ సౌమిత్రిమబ్రవీత్. తీగలతో ముండ్లతో నిండి కాలు మోపుటకును కష్టముగా ఉన్న మార్గమున నిస్సహాయ స్థితిలో కొనయూపిడితో కొట్టుమిట్టాడుచున్న జటాయువును చూచి శ్రీరాముడు మిగుల దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను. రాజ్యాద్భ్రంశో వనేవాస సీతానష్టా ద్విజోహత ఈదృశీయం మమాలక్ష్మీ నిర్దహేదపి పావకం. తమ్ముడా, ఓ లక్ష్మణ, రాజ్యాధికారము చిక్కినట్లే చిక్కి చేజారిపోయినది. కనీసము రాజ్యమునందైనను ఉండుటకు వీలు లేకుండా వనవాసం ఒకటి వచ్చి పడినది. వనములోనైనను ప్రశాంతముగా ఉండవచ్చునని తలంపగా ఇంతలో సీత ఎడబాటు దాపురించినది. ఇవి చాలవన్నట్లుగా ఆప్తుడైన జటాయు యొక్క ప్రాణాపాయ స్థితి వీటికి తోడైనది. ఇన్ని రీతులుగా శోకాగ్ని నన్ను దహించి వేయుచున్నది. ఇట్టి నా శోకాగ్ని ముందు లోకమునందలి అగ్నిశక్తి ఏపాటిది? సంపూర్ణమపి చేదద్య ప్రతరేయం మహోదధిం సోపి నూనం మమాలక్ష్మ్య విశుష్యేత్ సరితాం పతి. నా తాపశాంతి కొరకై జలములతో నిండి ఉన్న సముద్రమున మునుగుదమనుకొన్నను, నా దురదృష్టముచే అదీను ఎండిపోవును. నాస్త్య భాగ్యతరో లోకే మత్తోస్మిన్ సచరాచరే ఏనేయం మహతీ ప్రాప్త మయా వ్యసనవాగురా. అంతులేని దుఃఖ పరంపరనన్ను వెంటాడుచుండుటను బట్టి చూచినచో ఈ సమస్త చరాచర ప్రపంచమున నాకంటే భాగ్యహీనుడు మరి ఒకడు లేడనుట నిశ్చయము. అయం పితృవయస్యో మే గృధ్రరాజో జరాన్వితః సేతే వినిహతో భూమౌ మమ భాగ్య విపర్యయాత్. కడువృద్ధుడైన ఈ జటాయువు మన తండ్రి గారికి ఆప్తమిత్రుడు. నా దురదృష్టము వలన ఈ మహానుభావుడు ప్రాణములు అన్నుబట్టి నేలపై పడి ఉన్నాడు. ఇత్యేవ ముక్త్వా బహుశో రాఘవ సహలక్ష్మణ జటాయుషం చ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్. శ్రీరాముడు ఇట్లు పెక్కు విధముల పరితాప వచనములను నుడివిన పిమ్మట తన తమ్మునితో గుడి ఆ జటాయువు నడ పితృభక్తిని చూపుచూ అతని తనువుపై నిమిరెను. నికృత్త పక్షం రుధిరావసిక్తం స గృధ్రరాజం పరిరభ్య రామ క్వ మైథిలి ప్రాణ మమేతి విముచ్య వాచ్యం నిపపాత భూమౌ. రెక్కలు తెగి నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ గృధ్రరాజును కౌగిలించుకొని శ్రీరాముడు నా బహిప్రాణమైన మైథిలి ఎక్కడా అని పలికి నేలపై పడిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 67వ సర్గము.